వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో కన్నుల పండుగగా కోటి కుంకుమార్చన పూజలు. సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు ప్రశాంతం. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వాలు. నేత కార్మికుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించిన కార్మిక సంఘ నాయకులు. సిరిసిల్లలో రాష్ట్ర స్థాయి బహిరంగ సభ. రంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుంకుమ పూజలు. కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ, ఒడెముక్కులు చెల్లింపులు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కోటి కుంకుమార్చన పూజలు, ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ పూజ్యశ్రీ రాజ విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. ఈరోజు ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ నెల 28 వరకు ఆలయంలో ప్రతిరోజు కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు విద్యాసాగర్ గురుస్వామి వెల్లడించారు. శ్రావణ మాసం సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ ఈ కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పూజల్లో పాల్గొనే భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం భగవాన్, దుబ్బ విశ్వనాథం, ప్రయాకర్ రావు, మధుసూదన్, సోమిరెడ్డి వెంకటరాజం, మచ్చ శ్రీనివాస్, సుంకేనపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. मानव संस्थानः कटकवरवासिने नमः सुधारायणः विश्वायणः वेदवेद्याः विद्याधरवासिने नमः विरात्रे नमः वेदजने नमः कृष्णमायणः विरासिने नमः क्षेत्रस्वरूपणः क्षेत्रे नमः क्षेत्रज्ञानः राज्ञे नमः रम्याणः राजीवलोचने नमः रजने नमः रमणीये नमः रस्याय नमः रणकिङ्किणेयाय नमः रमाय नमः राजीवलोचनः रतिरूपाय नमः रतिप्रियाय नमः रक्षाकर्ते नमः राक्षसज्ञे नमः रमाय नमः रमणरमणाय नमः काम्याय नमः कामकलारूपाय नमः कदम्बकुसुमप्रियाय नमः कल्याणे नमः जगदीवन्दाय नमः करुणारसाय नमः कलावते नमः कलारताय नमः कान्तरूपाय नमः तिरोधाय नमः हरीश्वरे नमः ईश्वरे नमः साशिवाय नमः अनुग्रहाय नमः भगवानिने नमः पद्मासनाय नमः भगवते नमः सहस्रशीर्षवदाय नमः सहस्राक्षे नमः सहस्रपादये नमः कृतपादान्तगुलिकाय नमः सकलागमसन्दोहाय नमः शुक्तिसम्पूर्णमौलिकाय नमः पुरुषाग्ने परिसेविताय नमः गिरिचक्रवरधाराय नमः गण्डनाथाः पुरस्कृताय नमः ज्वालमालिकाक्षिप्ताय नमः वाह्निप्राकारवन्द्याय नमः गण्डसंयोगिताय नमः शक्तिविक्रमहर्षिताय नमः विद्यापराक्रमाणोगाय नमः निरीक्षणसमुत्सुकाय नमः गण्डपुत्रवल्लुकाय नमः बालाविक्रमणदिनाय नमः मन्त्रिण्यम्बाविदाय नमः विषण्णवदलोचिताय नमः विशुक्रप्राणाय नमः वाराह्ये नमः वीर्यनन्दिताय नमः कामेश्वरमुखालोकाय नमः कल्पितस्य गणेश्वराय नमः महाडासुरेन्द्रनिर्मुक्ताय नमः शस्त्रप्रत्यक्षवचिने नमः करामविलमोत्पन्नाय नमः नारायणध्याकृते नमः महापाशुरात्राग्ने नमः निर्दग्धासुरसैनिकाय नमः अर्णेन्द्राय संरक्षाय नमः कामसञ्जीवनौषधे नमः श्रीमद्भागवतुडैकाय नमः स्वरूपमुखमङ्गलाय नमः कट्टालकडिवर्यन्ताय नमः मध्यकूटस्वरूपिणे नमः शक्तिकूटदापन्नाय नमः कट्यदो भागदाय
कुलयोगिने नमः अकुलाय नमः समयान्तस्थाय नमः समयाचारतर्पराय नमः मूलाधाराय कल्याय नमः पूरान्तरुदिताय नमः विष्णुग्रन्थिविभेदिने नमः आज्ञाचक्रान्तरस्थाय नमः रुद्रग्रन्थिविभेदिने नमः तट्टिल्लताय नमः शमरुचे नमः षट्चक्रोपरसंस्थाय नमः महाशक्ते नमः कुण्डलिनी नमः भिषतन्तुतनीसे नमः भवान्ये नमः भावनागम्याय नमः भवारण्याय नमः कुठारिकाय नमः भद्रप्रियाय नमः भद्रमूर्ते नमः भक्तसौभाग्यदायिने नमः भक्तिप्रियाय नमः भक्तिगम्याय नमः भक्तिवश्याय नमः भया లోక కళ్యాణార్థం జరపబడే కోటి కుంకుమార్చన కార్యక్రమం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మా గురుస్వామి అయినటువంటి రాచ విద్యాసాగర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభం చేసుకున్నాము. ఇట్టి కార్యక్రమాలు 27 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతాయి. ఈరోజే ప్రారంభమైంది కాబట్టి ఇంకా 4 రోజులు ఉన్నది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులే కాకుండా మిగతా వాళ్ళకు కూడా చెప్పి అందరినీ తీసుకొని వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. జై మాతాజీ. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానంలో ఈరోజు నుండి కోటి కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమైంది. సుమారుగా ఈరోజు తక్కువనే ఉండే సంఖ్య 250-300 ఉండొచ్చు. ఏకాదశి అయినా ఆదివారం మరి శ్రావణమాసం రావాలి కానీ ఎవరెట్టుందో తెలియదు. ఇవాళ నుండి 27 వరకు మాత్రమే కుంకుమార్చన ఉంటుంది. 28వ తేదీ రాఖీ పౌర్ణిమ. అదే రోజు సామూహిక ఉచిత సత్యాన వ్రతాల కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు సంప్రదాయ దుస్తులు ధరించి పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ, మంగళహారతి, ఆచరణ పాత్ర తీసుకొని రావాలని కోరుతున్నాను. అంతేకాకుండా ముందుగా వారి పేర్లు కూడా రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇకపోతే వర్షాలు ఉంటాయా ఉండయా అనేది కాదు కానీ అధిక సంఖ్యలో ఇటు కార్యక్రమంలో మహిళలు పాల్గొనాలని కోరుతున్నాను. స్వామి శరణం. సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 12:30 వరకు మందకొడిగా సాగాయి. సమయం ముగుస్తుండటంతో పోలింగ్ కేంద్రానికి ఓటర్లు భారీగా తరలివచ్చారు. పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు స్థానిక ఎన్నికలను తలపించాయి. పట్టణంలో ఎక్కడ చూసినా హోర్డింగులతో సందడి చేశారు. అధ్యక్ష స్థానానికి 4 బరిలో నిలవగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సహాయ కార్యదర్శి పదవులకు త్రిముఖ పోరు కొనసాగింది. మొత్తం 39 వార్డు డైరెక్టర్లకు గాను 5, 6, 11, 16, 21, 22, 23 వార్డులు ఎన్నికలు జరిగాయి. మిగతావన్నీ ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 2572 మంది ఓటర్లు జాబితాలో ఉండగా 1652 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పిల్లాడు వచ్చాడు ఇప్పుడే కార్డు వేసుకున్నాడు.
ఉన్నా మేము అడుగుతే చెప్తున్నాం, నువ్వు ఎందుకు చెప్పలే? అప్పుడు మేము అడుగుతా ఆటమంటే అది రూపాయి ఉంటుంది అన్న ఫోటో పేరు अरे इनकी बाहर ले కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్టైల్ పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని అలాగే పవర్లూమ్ పరిశ్రమకు 10 హెచ్పీల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలువురు కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు సిఐటియు టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ జాతీయ సమావేశాలు సిరిసిల్లలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో జరిగాయి. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తూ ఆదాయాన్ని అందిస్తున్న టెక్స్టైల్ పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు సరిపడా నిధులు కేటాయించకుండా కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని సిఐటియు ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ కురమలయాన్ మాజీ ఎమ్మెల్సీ కామ్రేడ్ చెరుపల్లి సీతారాములు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో సిఐటియు టెక్స్టైల్ ఆల్ ఇండియా కమిటీ తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తెలంగాణ పవర్లూమ్
వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్, సిఐటియు ఆల్ ఇండియా టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీలోని వివిధ రాష్ట్రాల నాయకులు చంద్రన్, సునీల్ చౌహాన్, అశోకన్, పెరుమాల్, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, సిఐటియు జిల్లా నాయకులు, పవర్లూమ్ అనుబంధ యూనియన్ల నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు పాల్గొన్నారు. And our General Secretary, Telangana Federation, Pavlum Federation, Comrade Ramesh, and other comrades on the trials after that. I am very happy to be with you. In the connection with our meeting, our comrades, Srisala comrade arranged a very good program here. Seeing you also, I think it's a very important town. It is not ordinary. You know the term the Srisala. Srisala, I went to the Google. It is a Srisala. Srisala means the city of wealth. Okay? It is a city of wealth. It is a city of wealth. That is the literary meaning. The Srisala term derived from the word. Yeah. So it is now later it became a city of suicide. Later it became the city of suicide. Now it is one way or other revamping. Ramesh already you briefly here how the valiant struggle of our Powerlum Workers Federation, Telangana Powerlum Workers Federation in Srisala, and along with your help, how your living condition, your working condition, your terms of wage, everything is one way or other. Now it is improving. I am happy to note that the city of suicide now getting revived due to the Lajanta Union militant struggle in this city. అందరికీ కర్మారెడ్డి గారు చెప్పినటువంటి అంశాల్లో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ సిరిసిల్ల ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమైనటువంటి సమావేశం ఈరోజు జరుపుకుంటున్నాం. నేను గూగుల్లో కూడా సిరిసిల్లకు సంబంధించినటువంటి సెర్చ్ చేశానంటే వెతికాను. నాకు అనిపించింది సిరిసిల్ల అంటే చాలా ఆరోగ్యకరమైనది హెల్దీ సిరిసిల్ల, కానీ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులను కాపాడుకుంది లాల్ జెండా. అనేక ఉద్యమాలు కూడా నిర్వహించింది లాల్ జెండా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారు చెప్పారు. Now, in the occasion of our meeting, I want to share one or two things for you. Unorganized workers from Madhya Pradesh, from Gujarat, from Punjab, we are from Bardoli to Panipat. Entire industrial manufacturing workers, they have been denied our wage for 14 years. No minimum wage at all in Uttar Pradesh. 14 years not revised. They went for the strike, spontaneous strike. Lakhs of workers went to the strike, demanding only one thing: revise my minimum wage. You see, the most adamant fellow in Uttar Pradesh, the Uttar Yogi revised. Raise the minimum wage. Haryana, revise the minimum wage. Now workers started to assert their right. Now youth and students started to assert their right. Indian Kisan farmers, they started to assert their right. So we workers, we have to, with all confidence in the history of everything will be. All we can give liberate every human being through consolidating worker organization and launching militant movement. CITU is expecting such a response from you people with the glorious history, glorious style in Srisilla. I hope that you will discharge that historical duty, make our organization Lal Jenda Union entire in the periphery of this district. Then that is ఐక్యంగా ఉంటే మనందరం పోరాటం చేస్తే ఎంతటి ప్రభుత్వాన్నైనా మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ఈ కార్మికులకు మోసం చేసిందా? లేదు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మనందరి పొట్టగొడుతుంది, మనందరి ఉపాధి దెబ్బతీస్తుంది, మన పేదరికానికి కారణమవుతుంది ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఒక రాజకీయ పార్టీని, ఒక వ్యక్తిని దూషించడం కాదు, విధానాలను ఈ సందర్భంగా దూషిస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి విధానాలు ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ టెక్స్టైల్ బోర్డుని రద్దు చేసింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం కాదా? ఈ దేశంలో ఉన్నటువంటి చేనేత బోర్డుని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా? ఈ రోజు వస్త్ర పరిశ్రమ మీద దెబ్బ కొట్టి జీఎస్టీని తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కాదా? ఎవరి వల్ల ఈ రోజు జీఎస్టీ వచ్చింది? ఎవరి వల్ల టెక్స్టైల్ బోర్డు రద్దయింది? ఎవరి వల్ల చేనేత బోర్డు రద్దయింది? ఎవరి వల్ల మహాత్మా గాంధీ బుల్కర్ బీమా యోజన రద్దయింది? ఎవరి వల్ల ఐసిఐసిఐ నాబార్డు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ రద్దయిందంటే ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల ఈ స్కీములన్నీ రద్దయినటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం గమనించాలి. అందుకే ఇట్లాంటి విధానాలను అనుసరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, రేపు రాబోయేటువంటి ఏ ప్రభుత్వాలైనా, ఏ రాజకీయ పార్టీలైనా మన పొట్టగొడితే, మన ఉపాధిని దెబ్బతీస్తే, మన జీవితాలని దెబ్బతీస్తే, మన ఆర్థికంగా ఎదగడానికి అడ్డుకట్ట వేస్తే ఏ రాజకీయ పార్టీనైనా అడ్డంగా నిలబడి మనందరూ సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అక్కడ ఈ జాతీయ సమావేశాల్లో ఒక కార్యాచరణ రూపొందిస్తారు. ఆ కార్యాచరణ కర్మలేని గారు సాయంత్రం చర్చల తర్వాత ప్రకటిస్తారు. ఏ కార్యాచరణ అయితే జాతీయ కమిటీ నిర్ణయిస్తుందో ఆ నిర్ణయాల్లో తెలంగాణ నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే నేను సిరిసిల్ల ఒక పెద్ద పోరాట కేంద్రం కాబట్టి ఈ పోరాట కేంద్రంలోనే ఈ విషయాలన్నీ చర్చించి అది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఉద్యమాలు చేయడానికి ఒక కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకనే ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి సభలో కొన్ని విషయాలు మాట్లాడుకోవడం అవసరం. ఏదైనా సిరిసిల్ల ఇప్పుడే మన నాయకులు కరిమల్యాణి గారు చెప్పారు. సిరిసిల్ల అంటే సిరి సంపదలు కలిగినటువంటి గ్రామం సిరిసిల్ల. సంపద కలిగినటువంటి సిరిసిల్లాలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని కరిమల్యాణి గారు చెప్పారు. వాస్తవమే. ఇంటి పేరు కస్తూరి, ఇంట్లోకి పోతే గబ్బిలాల వాసన సామెత ఉంది. మన పరిస్థితి కూడా అట్లనే ఉంది. మన పట్టణం పేరు సిరిసిల్ల, కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తగిన బ్రతుకు తెరువు లేక, తగిన వేతనం లేక, వేజెస్ లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల జీవితంలో మార్పు తీసుకురావడం కోసం సిఐటి నాయకత్వంలో పెద్ద ఉద్యమాలు నడిపినటువంటి, పెద్ద చరిత్ర కలిగినటువంటి ప్రాంతం సిరిసిల్ల. ఈ ఉద్యమాలతో నాకు కూడా సంబంధం ఉంది. ఈ సందర్భంలో నేను ఈ ఉద్యమాల్లో భాగస్వామిగా ఉన్నాను. ఒకసారి అయితే ఒక పైసో 2 పైసలు పెంచాలంటే 45 రోజులు సర్వే చేయాల్సిన పరిస్థితి. కూలి ఒక పైసా 2 పైసలు పెంచాల్సిన పరిస్థితిలో యజమానులు విడిచేస్తే సుదీర్ఘకాలం సమ్మె చేయాల్సిన పరిస్థితి. అస్మైల్ తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం. అంటే ప్రతి విషయంలో కూడా
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు శ్రావణ సర్వేశం ఏకాదశిని పురస్కరించుకొని సిరిసిల్ల గీతా ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో గీతా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళల చేత శ్రావణ మహాలక్ష్మి కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారిని పల్లకిలో గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం ధన్యాయ నమః, ఓం నిరంమయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విమాతే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దీప్తే నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసనాయ నమః, ఓం వసనాలింగే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం క్షీరోద సంభవాయ నమః, ఓం అనుగ్రహపరాయ నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం లోకశోక నివారకాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మస్థాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోత్తమాయ నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభ ప్రియాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రమకరాయ నమః, ఓం విశ్వజన్యే నమః, ఓం దుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కన్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థాయ నమః, ఓం విష్ణుపత్తే నమః, ఓం నారాయణ సమాసితాయ నమః, ఓం దారిద్ర్యదంశన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వభద్రపారిణ్యే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం శ్రీ భువనేశ్వరాయ నమః. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో జిల్లా యంత్రాంగం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని, డిఎల్ కాల్వ నిర్మాణానికి వెంటనే పనులను ప్రారంభించాలని సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు డిమాండ్ చేశారు. ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ నుండి డిఎల్ 6వ కెనాల్ ఇల్లంతకుంట మండలం బోటిమీదపల్లె గ్రామ పంచాయతీ వరకు కాలువ పనులు కొనసాగుతాయని, ఈ కాలువ ద్వారా ఇల్లంతకుంట మండలం బోటివీధిపల్లె, దాచారం, పెద్దలింగాపురం, రామోజీపేట, వెల్దిపూర్ శివారు భూముల వరకు సాగునీరుకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటానికి చెరువులు, కుంటలు నిండుతున్నాయని గుంటి వేణు తెలిపారు. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్, నరసింహులపల్లె, బస్వాపూర్, రామన్నపల్లె, అంకుసాపూర్, పాపయ్యపల్లె, తాడూరు గోపాలరావుపల్లె గ్రామాలలోని 15 చెరువు కుంటలు నిండి 10,000 ఎకరాలకు సాగునీరుకు ఉపయోగపడే డిఎల్ 6వ కెనాల్ కోసం గత 2 సంవత్సరాలుగా 2 మండలాల పరిధిలో రైతాంగం తీవ్రమైన ఆందోళన పోరాటాలు చేయనున్నారు. దీని మూలంగా డిఎల్ కాలువ నిర్మాణానికి, రైతుల భూముల పరిహారానికి 3,19,00,000 రూపాయల నిధులను కేటాయించబడ్డాయన్నారు. గత 4 నెలలుగా పరిహారం అందించడంలో జాప్యం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్, తంగళ్లపల్లి మండల సిపిఐ కార్యదర్శి సోమ నాగరాజు, మండల సిపిఐ నాయకులు ఎలగందుల రాజు, హరికృష్ణ పాల్గొన్నారు. రంగనాయక సాగర్, సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ నుంచి ఎల్ఎం 6th కెనాల్ ఈ బోటిమీదపల్లె వరకు వచ్చి ఆగిపోయింది. 1.5 కిలోమీటర్లు కనుక తీస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి సంబంధించి, తర్వాత ఇల్లంతకుంట మండలానికి సంబంధించి మొత్తం 12 గ్రామాలకు సాగు యోగ్యమైనటువంటి భూముల్ని తడపడానికి ఉపయోగపడేటువంటి కెనాల్ అది. దీనికి ఇప్పటికే 3,19,00,000 రూపాయలు ఏవైతున్నాయో
రైతులకు భూసేకరణలో భాగంగా పరిహారం ఇచ్చే విధంగా డబ్బులు వచ్చి ఉన్నాయి. ఈ డబ్బులు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు వెంటనే రైతులకు ఇచ్చేసి భూసేకరణ చేసి కెనాల్స్ తీస్తే కనుక దాదాపుగా 12-13 చెరువులు కుంటలు నిండి 10,000 ఎకరాలకు సాగులోకి వచ్చేటువంటి మంచి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును వెంటనే పరిపూర్తి చేయాలని కోరుతున్నాం. గతంలో కూడా పెదలింగపురానికి సంబంధించిన రైతులందరూ కూడా నెలల తరబడి ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మానకొండ ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పటికీ కూడా అది ఇంకా అది వాస్తవ రూపానికి రాలేదు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి ఏం చెప్పదలుచుకున్నామంటే గతంలో కూడా కలెక్టర్ని కలిసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినా పెద్దగా స్పందన ఏం లేదు. మేమేమంటున్నామంటే వారం రోజుల్లోపుగా ఈ 3,19,00,000 రూపాయలను రిలీజ్ చేసి రైతులకు ఇవ్వాల్సిన భూసేకరణ ఏదైతుందో భూసేకరణలో భాగంగా రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఏదైతుందో పరిహారం ఇస్తే కాలువ తీయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ డబ్బులు ఇవ్వకుండా రైతులకు పరిహారం ఇవ్వకుండా వచ్చినటువంటి డబ్బులు మీ దగ్గర పెట్టుకొని రైతుల్ని ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే ప్రభుత్వానికి నష్టం వస్తుంది. కాబట్టి తక్షణంగా మేము కోరేది ఏంటంటే DL 6th కెనాల్ ఏదైతుందో ఆ 6th కెనాల్ కోసం వచ్చేటువంటి 3,19,00,000 రూపాయలు పరిహారం ఏదో వెంటనే రైతులకు ఇవ్వాలి. ఇచ్చి వెంటనే కాంట్రాక్టర్ను పిలిచి టెండర్ ఫైనల్ చేసి ఆ కాలువ తీయడం మూలంగా రైతాంగానికి తాగునీరుకు ఉపయోగపడుతుంది. దాదాపు 12 గ్రామాల్లో తాగునీరుకు ఉపయోగం పుష్కలంగా జలాలుండి రైతాంగానికి కావాల్సినంత పందరిక పడుతుంది. కాబట్టి తక్షణంగా ఈ యొక్క పనిని మొదలుపెట్టాలని వారం రోజుల లోపల కనుక ఈ యొక్క 3,19,00,000 సంబంధించిన పరిహారాన్ని వెంటనే రిలీజ్ చేయకుండా మాత్రం ఈ 12 గ్రామాలలో CPI పాదయాత్ర ప్రజా చైతన్య యాత్ర చేస్తూ ప్రజలందరినీ కూడా ప్రజా చైతన్య యాత్ర ద్వారా చైతన్యపరిచి ఈ ఉద్యమం చేయాలనే నిర్ణయానికి వచ్చాం. కాబట్టి తక్షణంగా ఈ ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా తంగలపల్లి మండల CPI కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలకు స్వయంగా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయంలో ఎల్లప్పుడూ పరిశుభ్రతను కాపాడాలని, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తుల వద్ద డబ్బులు అడగకూడదని, తీసుకోకూడదని ఈవో స్పష్టం చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా సహకరించాలని సూచించారు. SPF సిబ్బంది, హోంగార్డులకు కూడా ఈవో ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీయకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎగ్జిట్ మార్గం ద్వారా ఎవరిని ఆలయంలోకి అనుమతించరాదని సూచించారు. అలాగే ఆలయంలో ఎవరైనా భక్తుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయటం లేదా భక్తులకు ఇబ్బందులు కలిగించడం వంటి ఘటనలు గుర్తిస్తే వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవో ఎల్ రమాదేవి క్యూ లైన్లలో ఉన్న భక్తులకు స్వయంగా కలిసి వారికి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, మరిన్ని సౌకర్యాలు అవసరమా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్ను కూడా సందర్శించి సేవల నిర్వహణకు పరిశీలించారు. ఆలయంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భక్తులకు అందుతున్న సేవలను సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో కన్నుల పండుగగా కోటి కుంకుమార్చన పూజలు. సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు ప్రశాంతం. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వాలు. నేత కార్మికుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించిన కార్మిక సంఘ నాయకులు. సిరిసిల్లలో రాష్ట్ర స్థాయి బహిరంగ సభ. రంగలపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుంకుమ పూజలు. కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు. భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ, కోడెముక్కులు చెల్లింపులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.